సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే పెద్దలారా, ఆత్మీయులారా, అన్ని మతాల కలయికే హిందూ మతం. అందరూ కూడా మత సామరస్యానికి ప్రతీక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అందుకే తిరుమలలో బీబీ నాంచారి ఒకప్పటి ఢిల్లీ సుల్తాన్ కూతురు విగ్రహం కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది. అర్థం అన్ని మతాల ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి అని. అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి, రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం, అపవిత్రం. ఇది వీళ్ళు అనుకుంటుంటారు అన్ని వ్యవస్థలను రాజకీయాల్లో వాడుకున్నట్టు. ఏ వ్యవస్థ అయినా సరే దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఈ రోజు భగవంతుడు ఈ రోజు ఇలా చేసిన అపవిత్రమైన పనులకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు. కానీ ఆ భగవంతుడు బలవంతుడు అనే విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి. తప్పు చేశారు, భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా భగవంతుడు ఆలోచిస్తాడనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. 5 సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. పదుల సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. తండ్రికి వర్తించిందే కొడుకుకు కూడా వర్తిస్తుంది. కొడుకుగా తను కూడా ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు శ్రీమన్నారాయణుడు ఆ వెంకన్నను దర్శించుకోవడం జరిగింది. తన పాదయాత్ర ప్రారంభమే తిరుమల దర్శించుకున్నాకే మొదటి అడుగు వేశారన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. పాదయాత్ర పూర్తయ్యాక ఇంటికి వెళ్ళలా, ఎక్కడికి వెళ్ళలా, తిరుమలకు చేరి, అది కూడా కాలినడకన తిరుమలకు చేరి ఆ వెంకన్నను ప్రణమిల్లి ప్రార్థించి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే జగనన్న ఇంటికి వెళ్లారు. పాదయాత్ర ప్రారంభం, పాదయాత్ర ముగింపు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే చేసిన వ్యక్తి. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సార్లు భగవంతుడికి వస్త్రాలు నెత్తిన పెట్టి తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. ఆ బట్టలు భగవంతుడికి కట్టడం జరిగింది. అంత భక్తి విశ్వాసాల వెంకన్నపై ఉన్న జగనన్నను ఈరోజు తప్పుడు ఆరోపణలతో మాట్లాడడం, జరిగినటువంటిది జరిగిందనేటువంటి ఒక అపవాదు నెట్టడం, ఇది నీకు ఎవరు క్షమించినా దేవుడు క్షమించడనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నాకు దీని మీద నాకున్న అవగాహనతో చెప్తున్నా, 6709 దేవాలయాలకు చంద్రబాబు నాయుడు గారు చేయలే, అంత ముందు చేయలే. జగనన్న వచ్చిన తర్వాత 6709 దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు ప్రతి నెల అమౌంట్ పంపించే కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 500 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మించినటువంటి వ్యక్తి. కరోనా సమయంలో అర్చకులు 40,000 మందికి నెల 5,000 పంపించినటువంటి వ్యక్తి. 3,400 సుమారుగా పైగా తన పరిపాలనలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, కొత్త దేవాలయాలు నిర్మించిన వ్యక్తి. కురుక్షేత్రం నుంచి, ఢిల్లీ నుంచి, ఒరిస్సా నుంచి, బాంబే నుంచి, చెన్నై వరకు, వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు బ్రహ్మాండమైనటువంటి వెంకన్న వైభవాన్ని తెలియజేసే దేవాలయాలు నిర్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన పరిపాలనలో జమ్ములో, ఎక్కడో ఉన్నటువంటి జమ్ములో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిన దానికి సిద్ధం పూనుకొని నిర్మాణం పూర్తి చేయించిన తన పరిపాలన అనే విషయాన్ని గుర్తించమని కోరుతున్నాం. ఇంతగా అచంచలమైనటువంటి వెంకన్నపై భక్త విశ్వాసాలతో జగనన్న పనిచేస్తుంటే, ఆ రోజు పని చేస్తుంటే ఈ రోజు రాజకీయ ఆరోపణలు చేయడం, జరగని దాన్ని, ఏమీ లేనటువంటి దాన్ని ఉన్నదని ఆరోపణలు చేయడం, ఎవరు క్షమించినా భగవంతుడు క్షమించడు అని తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్.